నమస్తే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యనే కోల్డ్ డ్రిఫ్ కంపెనీ తయారు చేసినటువంటి ఒక కాఫ్ సిరప్ తాగి 9 మంది చిన్నారులు మృతి చెందారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? దీనివల్ల అంటే ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తప్పెంత? డాక్టర్ తప్పిదం ఎంత? దీని గురించి కాస్త క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ పీడియాట్రిషియన్, చిన్నపిల్లల వైద్య నిపుణులు సురేంద్ర గారు. సురేంద్ర గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే సురేంద్ర గారు. బేసిక్గా ఇందులో ఒక కాఫ్ సిరప్ తీసుకోవడం వలన ఇంతమంది పిల్లలు చనిపోవడం అనేది ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. ఆ డాక్టర్ని కూడా అరెస్ట్ చేశారు ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో. యాజ్ అ డాక్టర్ గా, చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా మీ ఫస్ట్ రియాక్షన్? సార్, ఫస్ట్ విషయం ఏంటంటే ఆ పిల్లలు చనిపోవడం ఏదైతే అది చాలా దురదృష్టం సార్. సో అలాంటి సంఘటన జరగకుండా ఉండాల్సింది. కానీ కారణం ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు సార్. ఇప్పుడు ఏదైతే ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఉన్నాయో అందులో చాలా స్పష్టంగా ఉంది, డైఇథిలిన్ గ్లైకాలు, ఇథిలిన్ గ్లైకాలు అనే కెమికల్స్ వాడడం వల్ల కఫ్ సిరప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఒక బ్యాచ్ లో అవి ఉండడం వల్ల అవి నెఫ్రోటాక్సిక్ డ్రగ్స్. అంటే చిన్నపిల్లలు లెస్ దాన్ 2 years పిల్లలు చాలా చిన్న కిడ్నీ, ఇమ్మెచ్యూర్ కిడ్నీ ఉంటది, ఫుల్లీ ఫంక్షనింగ్ ఉండదు. అట్లాంటి కిడ్నీ మీద ప్రభావం పడడం వల్ల విత్ ఇన్ 2 weeks లో ఆ సిరప్ కన్జ్యూమ్ చేసిన పిల్లలు చనిపోవడం జరిగింది సార్. సో బేసికల్ గా ప్రాబ్లం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ప్రాబ్లం సార్. అది యూజువల్ గా కఫ్ సిరప్స్ ఎప్పుడు వాడాలి, ఏంటి వాడాలి అనేది క్లియర్ కట్ ఇండికేషన్ ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు మందులు రాస్తుంటారు సార్. అయితే ఇప్పుడు ఇక్కడ మధ్యప్రదేశ్ లో జరిగింది కాబట్టి 2-3 రాష్ట్రాల్లో ఈ యొక్క కంపెనీనే టెంపరీగా బ్యాన్ చేశారా, లేకపోతే ఏంటి పర్మనెంట్ గా బ్యాన్ చేశారా? ఏం జరిగింది అసలు ఈ కోల్డ్ డ్రిఫ్ అనేటువంటి కంపెనీ? సార్, ఈ కోల్డ్ డ్రిఫ్ అనేది ఒక మెడిసిన్ సార్. అది పారాసెటమాల్ ప్లస్ యాంటీ హిస్టమిన్స్ కాంబినేషన్. అది శ్రీశాన్ ఫార్మాసిటికల్స్ అని చెప్పి తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ ని టెంపరీగా సీజ్ చేశారు సార్. సో కంప్లీట్ గా ఎవిడెన్స్ అన్ని వచ్చిన తర్వాత ప్రిలిమినరీగా ఏదైతే శాంపుల్స్ తీసుకున్నారో ఆ శాంపుల్స్ లో డైఇథిలిన్ గ్లైకాల్ ఉంది. అసలు డైఇథిలిన్ గ్లైకాల్ ట్రేసెస్ ఉందని చెప్తున్నారు. అసలు ఉండకూడదు. అది కొన్ని కఫ్ సిరప్స్ అసలు ఉండకూడదు సార్. ఎందుకంటే కొన్ని వాటిలో ప్రొపిలిన్ గ్లైకాల్ వాడతారు కొన్ని కఫ్ సిరప్స్ లో. దాని బదులు వీళ్ళు ఇథిలిన్ గ్లైకాల్, డైఇథిలిన్ గ్లైకాల్ వాడడం వల్ల ఇలా ప్రమాదం జరిగింది. అది నెఫ్రోటాక్సిక్ డ్రగ్. కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడం వల్ల పిల్లలు చనిపోవడం జరిగింది సార్. అంటే అక్కడ క్వాలిటీ కంట్రోల్ ఫెయిలియర్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అంతేగా? 100% సార్. ఇది అందులో డాక్టర్స్ తప్పిదం ఏమి ఉండదు సార్. కాకపోతే మీకు తెలుసు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎమోషనల్ గా ఫ్రంట్ రన్ లో ఎవరైతే ఉంటారో, అందుబాటులో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు. అంటే ఇది ప్రభుత్వం ఏదో ఒత్తిడికి లొంగి అలా చేసి ఉండొచ్చు, కానీ అలా చేయకూడదు సార్. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే డాక్టర్ పేషెంట్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్, ఆ ఫెయిత్, ఆ ట్రస్ట్ అనేది బ్రేక్ అవుతుంది. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ క్వాలిటీ పర్మిషన్ ఇచ్చినప్పుడు అంటే డిఫరెంట్ లెవెల్స్ లో క్వాలిటీ చెక్ చేయాలి సార్. ఫస్ట్ అది WHO స్టాండర్డ్స్ లో ఉందా లేదా ప్లాంట్, అందులో ఏం కెమికల్స్ వాడుతున్నారు. ఒకసారి మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత డ్రగ్ టెస్టింగ్ అనేది, ఇప్పుడు సపోజ్ ఒక 1000 బాటిల్స్ కి వీళ్ళు ఒక 100 బాటిల్స్ అన్న యావరేజ్ గా చెక్ చేయాల్సి ఉంటుంది సార్. అందులో యూజువల్ గా తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే సార్, వీళ్ళు గవర్నమెంట్ కి శాంపుల్ సబ్మిట్ చేసేటప్పుడేమో నార్మల్ క్వాలిటీ ఉన్నవి ఇస్తారు, పబ్లిక్ ఇచ్చేటప్పుడేమో సబ్ స్టాండర్డ్ మెడిసిన్ ఇస్తుంటారు. చాలా కంపెనీలు ఇలా చేస్తుంటాయి. సో వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్ చూసుకోవాలి, ఫార్మా కౌన్సిల్ వాళ్ళు చూసుకోవాలి సార్. సో ఇందులో డాక్టర్ రోల్ చాలా మినిమల్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి హై డోస్ అనేటువంటి విషయం కాదు, అసలు ఏదైతే కలపకూడనటువంటి పదార్థం ఉందో, ఏదైతే కెమికల్ ఉందో అదే కలిపారు. ఇప్పుడు హై డోస్ కొన్నిసార్లు అంటే ఎప్పుడైనా యాక్సిడెంటల్ గా హై డోస్ అవ్వచ్చు సార్. ఇప్పుడు విషయం అంటే నిర్వచనం ఏముంటది అంటే సార్, మోతాదుకి మించింది వాడితే విషం అవుతుంది. నీళ్లు కూడా, నీళ్లు రోజు మనం 15-20 లీటర్లు తాగేమనుకోండి సార్, నెల రోజుల తర్వాత మన కిడ్నీ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే అన్ని లీటర్లని ఫిల్టర్ చేయలేదు. 15 లీటర్లు రోజు. అదే 2 నుంచి 5 లీటర్లు తాగితే నార్మల్ అది. సో తక్కువ డోస్. అట్లనే మెడిసిన్ కూడా ఒక థెరపెటిక్ రేంజ్ ఉంటుంది సార్. ఈ రేంజ్ కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. అసలు హై డోస్ అనేది యూజువల్ గా పిల్లల డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయరు సార్. ఎందుకంటే అడల్ట్స్ డోస్ గురించి చాలా తక్కువ చదువుకుంటారు. పీడియాట్రిషియన్ ఫస్ట్ చేసే పని ఎంత బరువుకి ఎంత ఇవ్వాలి అనేది. సో ఫస్ట్ మైండ్ లో వెయిట్ ని బట్టే రాయడం జరుగుతుంది. ఇంకోటి కఫ్ సిరప్స్ కూడా చాలా క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది సార్. లెస్ దాన్ 2 years పిల్లలకి పిల్లల డాక్టర్లు యూజువల్ గా ప్రిస్క్రైబ్ చేయము. పేరెంట్స్ కొంతమంది కాంబినేషన్ మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తారు, ఇన్ని టానిక్లు వేసుకోరు కాబట్టి. ఇప్పుడు ఆ కోల్డ్ డ్రిఫ్ సిరప్ ఏదైతే ఉందో అందులో జ్వరము, జలుబు, దగ్గు మూడిటికి కలిపిన కాంబినేషన్ సార్. అట్లా కాంబినేషన్ సిరప్స్ తీసుకున్నప్పుడు ఏమైతుందంటే దాంతో పాటు ఇంకా వేరే మెడిసిన్స్ వాడినప్పుడు ఆ డ్రగ్ ఇంటరాక్షన్స్ వల్ల బాడీ లోపల అది ఉండాల్సిన డోస్ కంటే కొంచెం ఎక్కువ డోస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. కొన్ని మందులు డోస్ తగ్గిపోతుంది ఈ డ్రగ్ ఇంటరాక్షన్స్ వల్ల. కొన్ని కాంబినేషన్స్ వాడినప్పుడు కొన్ని మందులు డోస్ పెరిగిపోతుంది మనం ఇచ్చి తీసుకున్న దానికంటే. ఎందుకంటే ఆ ఎంజైమ్ ఇండ్యూస్ చేస్తుంది.
కొన్ని అంటే వాటికి ఇప్పుడు ఎంజైమ్ ఇన్హిబిట్ చేస్తారు సార్ బాడీలో. అప్పుడు డోస్ తగ్గిపోతది. అప్పుడు కొన్ని మందులు వాడినప్పుడు అట్లా కాంబినేషన్స్ వాడినప్పుడు అవసరమైన రిజల్ట్ కాకుండా అనవసరమైన రిజల్ట్ వస్తది. కొన్నిసార్లు ప్రాణాంతకం అయితది. అందుకని పీడియాట్రిషియన్స్ చాలా వరకు కాంబినేషన్స్ అవాయిడ్ చేస్తాం. ఓకే. కానీ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అది లీతల్ డోస్ ఇవ్వలేదు సార్. అంటే చనిపోయేంత డోస్ వల్ల కాదు. అందులో హ్మ్. ఆ కెమికల్ సాల్వెంట్ ఉండడం వల్ల పిల్లల మరణాలు సంభవించాయి. అయితే చాలా మంది తల్లిదండ్రులకి ఈ సందేహం ఉంటుంది. 2 సంవత్సరాల లోపు లేదా 2 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి కాఫ్ సిరప్ అది ఏ కంపెనీ అయినా కావచ్చు. ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? సార్ ఒకవేళ చాలా ఇస్తే ఏ స్పష్టంగా డోస్‌లో? సార్ చాలా స్పష్టంగా చెప్తున్నాం. హ్మ్. కఫ్ అనేది వ్యాధి కాదు. వ్యాధి లక్షణం. ఆ! మనం వ్యాధి లక్షణాన్ని తగ్గించుకోవాలి. కాదు వ్యాధి లక్షణాన్ని కాదు తగ్గించుకోవాల్సింది. వ్యాధి కారణాన్ని తగ్గించుకోవాలి. హ్మ్. యూజువల్‌గా కఫ్‌లో రకరకాలుంటాయి సార్. అందులో మేజర్‌గా 2 టైప్స్ ప్రొడక్టివ్ కఫ్ ఉంటది. డ్రై కఫ్ ఉంటది. పొడి దగ్గుంటది. తెమడుతో కూడిన దగ్గుంటది. అది పొడి దగ్గు అలర్జిక్ కండిషన్స్‌లో వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో వస్తది. ఫ్లమ్ పడేదేమో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌లో వీటిలో ఉంటది. మనం హ్మ్. కారణాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. దగ్గుటానికి హ్మ్. ఎప్పుడు వాడతామంటే రిపీటెడ్‌గా వాడడం వల్ల ఇప్పుడు దగ్గు తగ్గడం వల్ల నిద్ర లేకుండా ఉంటుంది పిల్లలకి. హ్మ్. అలసిపోతున్నారు బాగా. ఇబ్బందవుతుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే రాస్తాం సార్. కానీ పేరెంట్స్ కంపల్సరీ ఇప్పుడు వ్యాధి లక్షణాన్ని తగ్గించడానికి ఇమ్మీడియేట్‌గా మెడిసిన్ డిమాండ్ చేస్తారు. ఒకవేళ మనం రాయకపోయినా తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలా అవును. చేయకూడదు. ఫస్ట్ చేయాల్సింది దగ్గుకి ఏంటంటే హోమ్ రెమెడీస్ ప్రయత్నం చేయాలి సార్. అబోవ్ 1 ఆ! ఇయర్ పిల్లలకి హనీ లాంటివి ఇవ్వచ్చు. తులసి వాటర్ ఇవ్వచ్చు. పాలు, పసుపు లాంటివి ఇవ్వచ్చు. కోల్డ్, కఫ్ కాంబినేషన్ పిల్లలకుంటే చాలా మందికి స్టీమ్ ఇన్‌హలేషన్ ఇవ్వచ్చు. సో, హ్మ్. అలా చెప్తాం సార్. కానీ పేరెంట్స్ ఆ రిక్వెస్ట్ చేయడం వల్ల కొంత ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. అంటే ఏదో మెడిసిన్ ఇవ్వాలి కాబట్టి నార్మల్ మెడిసిన్ తక్కువ డోస్‌లో రాస్తారు. పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసం. ఎందుకంటే మనం హ్మ్. కోల్డ్, కఫ్ ఎలా ఉంటదంటే సార్ మనం మెడిసిన్స్ వాడినా వాడకపోయినా తగ్గిపోతది 1 వీక్ తర్వాత. అందుకని మన ఈలోపు పెద్దలు పేరెంట్స్ చెప్తుంటారు. కంగారు పడతారు. హ్మ్. జలుబు గన ఇప్పుడు మందులు వాడుకుంటే 7 రోజుల్లో తగ్గకపోతే వాడుకోకపోతే 1 వీక్‌లో తగ్గుతదని. 1 వీక్‌కి 7 డేస్‌కి ఏం డిఫరెన్స్ ఉంటది సార్. అట్లా అదే ఏంటంటే పీడియాట్రిషియన్స్ ఈలోపు చాలా పేరెంట్స్ కాషియస్‌గా కంగారు ఉంటారు పడతారు. సార్. హ్మ్. ఎందుకంటే అవును. మా క్లాసికల్ టీచింగ్ అది. చాలా కాషియస్‌గా ఉంటారు. అట్లా రాయరు ఎవ్వరు కూడా. పేరెంట్స్ హ్మ్. రిక్వెస్ట్ మీద కొంత ప్లాసిబో ఎఫెక్ట్ కోసం రాస్తాం అంతే. కానీ హై డోస్ అవ్వడం అనేది జరగదు సార్. ఇందులో డాక్టర్ల పాత్ర చాలా సందర్భాల్లో తక్కువనే చెప్పాలి. మీరు చెప్పినట్టుగా. అయితే ఇక్కడ అవును. సురేంద్ర గారు, మన దేశంలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఈ మెడిసిన్స్‌కి సంబంధించి జ్వరం వచ్చినా, లేకపోతే జలుబు, దగ్గు ఇలాంటి చిన్న చిన్నవి వచ్చినా కూడా ఓవర్ ద కౌంటర్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గరలో ఉన్న మెడికల్ షాప్‌కెళ్ళి అతన్ని అడిగితే మెడికల్ షాప్ వాడు ఏదో ఒకటి ఇచ్చేయడం, వీళ్ళు వాడేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల కూడా ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు రావడానికి అవకాశం ఉంటుందా? సార్ అంటే ప్రమాదం 100% ఉంటది సార్. ఎందుకంటే చిన్న పిల్లలు అనేవాళ్ళు అడల్ట్ హాఫ్ సైజ్ కాదు. హ్మ్. మనం పీడియాట్రిషియన్ సూపర్విజన్‌లోనే మెడిసిన్స్ వాడాలి. వయస్సుని బట్టి ఇవ్వడము, యావరేజ్‌గా ఇవ్వడము, అందాజుగా వాడడము అట్లాంటి మెడిసిన్స్ అట్లా చేయకూడదు సార్. అలాంటివి హ్మ్. ఓవర్ డోస్ అయ్యే ప్రమాదం ఉంటది. లేదంటే వాటికి అవసరమైన రిజల్ట్ కూడా రాదు. అండర్ డోస్ అయితే కూడా. సబ్ అవును. థెరపటిక్ డోస్ అయితే కూడా వాటి వల్ల రెసిస్టెన్స్ వస్తది. నెక్స్ట్ టైమ్ ఆ బిడ్డకి ఆ మందు వాడినప్పుడు పని చేయదు. మనం సబ్ థెరపటిక్ డోస్ 100 ఇవ్వాల్సిన దగ్గర 75 ఇచ్చామనుకోండి సార్. అది పని ఆ! చేయకపోగా రెసిస్టెన్స్ కూడా వస్తది సార్. సో, ఓహ్! అందుకని ఖచ్చితంగా డాక్టర్ సూపర్విజన్‌లో మాత్రమే వాడాలి సార్. పిల్లలు ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ చిన్న పిల్లలు అసలు వాడకూడదు. అవును. ఇది పెద్దవాళ్ళు కూడా వాడకపోవడం మంచిదే. సరే పెద్దవాళ్ళకి కాస్త రెసిస్టెన్స్ పవర్ ఎక్కువుంటుంది గాబట్టి, కాస్త కూస్తో రిస్క్ తీసుకున్నా కొంతవరకు ఓకే. చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ 2, 3 సంవత్సరాల లోపు వాళ్ళకైతే అసలు ఓవర్ ద కౌంటర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకపోవడమే అస్సలు 100% వాడకూడదు సార్. సురక్షితం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తమిళనాడు బేస్డ్ ఈ ఫార్మా కంపెనీ ఉందో, అది ఇండియన్ కంపెనీయేనా? లేకపోతే ఫారెన్ కొలాబరేషన్ ఏమైనా ఉందా? ఇండియన్ కంపెనీనే సార్. ఇండియన్ కంపెనీ. పూర్తిగా ఇండియన్ కంపెనీనే. ఎందుకు అడుగుతున్నానంటే సార్ సురేంద్ర యాక్చువల్‌గా గారు ఏమైతదంటే సార్ ఇప్పుడు మన దేశంలో యూఎస్ఎఫ్డీఏ అప్రూవల్ పొందగలిగిన కెపాసిటీ ఉన్నవి, ఆ స్టాండర్డ్ ఉన్నవి 800 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. కానీ హ్మ్. దురదృష్టవశాత్తు ఒక్కరిద్దరు ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల మనకి ఇంటర్నేషనల్ కూడా డిఫేమ్ అవుతున్నాం. లాస్ట్ టైమ్ ఇండియన్ కంపెనీనే జాంబియా అనే దేశంలో ఆఫ్రికన్ కంట్రీస్‌లో 30 మంది పిల్లలు చనిపోయినారు. ఇండియన్ బేస్డ్ యెస్. ఫార్మా కంపెనీ కఫ్ సిరప్ వల్ల అని చెప్పి. సో, అవును. ఒక్కరిద్దరు అంటే గవర్నమెంట్ దీని మీద చాలా ఫోకస్ చేయాలి సార్. మనము బ్రాండ్ అంబాసిడర్ ప్రపంచ దేశాల్లో ఇండియా ఫార్మా కంపెనీస్ అంటే నంబర్ 1 ప్లేస్. హ్మ్. 1/4 ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్‌కి మనం సప్లై చేస్తున్నాం సార్. మోర్ థాన్ 60% ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్‌కి డ్రగ్స్ సప్లై చేస్తున్నాం. సో, ది అవును. బెస్ట్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇండియాలో ఉన్న 800 ప్లాంట్స్ ఉన్నాయి. సో, సో, అదే మనం ఈ బ్రాండ్ యాక్చువల్‌గా ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు అసలు జరగనియ్యదు సార్. చిన్న తప్పిదమే గానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సొస్తది. కొంతమంది ప్రాణాలు పోతున్నాయి. సో, ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి సార్. ఎందుకంటే సిస్టమ్ మొత్తం షాటర్ అయిపోతది. ఒక్కరిద్దరు చేసిన తప్పిదాల వల్ల. కరెక్ట్. యాక్చువల్‌గా ఇదే విషయాన్ని నేను అడగాలనుకుంటున్నది కూడా ఇదే. ఐ థింక్ సంవత్సరం క్రితమో, 2 సంవత్సరాల క్రితమో
మన ఇండియన్ కంపెనీ తయారు చేసినటువంటి ఒక కాఫ్ సిరప్ ఎక్కడో ఆఫ్రికన్, మీరు చెప్పారు గాంబియా, అక్కడ కూడా సేమ్ గాంబియాలో ఆ కంటామినేషన్ కాఫ్ సార్. సిరప్ అక్కడ కూడా 30 సేమ్ మంది కల్తీనే సార్. 30 కల్తీనే మంది కదా. పిల్లలు చనిపోయారు జాంబియా దేశంలో. అక్కడ కూడా కల్తీనే సార్ కారణం. అప్పుడేంటి, అప్పుడు తప్పు ఎవరిది, కంపెనీదేనా లేకపోతే అక్కడ ఏదైనా కాన్స్పిరసీ కంపెనీ లాంటిది ఏమైనా జరిగిందా? కంపెనీదే సార్. కంపెనీ తప్పు. సో మీరు చెప్పినట్టుగా 800 కంపెనీలు ఉన్నాయి, కానీ ఎక్కడో 1-2 ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మొత్తం ఫార్మా ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ భారత అవును. ఫార్మా ఇండస్ట్రీకి ఇలాంటి సంఘటనలు ఒక మచ్చలాగా మిగిలిపోతాయి. కాబట్టి కంపెనీలు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అన్ని SOP, అవును. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పాటించడం. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అండర్లోకి వస్తుంది కదా ఇది. అవును సార్. కేంద్రము, స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా సార్. కేంద్ర Both, ప్రభుత్వం రెండు రెగ్యులేషన్ లో రెండు కలిసి పనిచేయాలి సార్. కలిసి పనిచేయాలి. దీనికేటో రెగ్యులేటరీ అథారిటీ, ఒక బాడీ ఉంటుందిగా, ఉంటది ఏంటది? సార్. సో ఎనీహౌ, మీరు అన్నట్టుగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. భవిష్యత్తులో పేరెంట్స్ కూడా కాస్త అవగాహనతో ఏదైనా ఇలాంటి మెడిసిన్స్ కొనేటప్పుడు అవగాహనతో వ్యవహరించి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్ర గారు, ఈ యొక్క డిస్కషన్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను మాకు తెలియచేయవచ్చు. ఈ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ కొనుగోలు అనేది ముఖ్యంగా పిల్లల విషయంలో ఎంత మాత్రం సజెస్టబుల్ కాదు. ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే ఏ మందులైనా కొనుగోలు చేయాలి. లేకపోతే ఇది ఓవర్ డోస్ కావచ్చు, లేకపోతే పని చేయకపోవచ్చు, లేకపోతే ఒక్కోసారి ప్రాణాల మీద కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి తప్పులు తల్లిదండ్రులు చేయకూడదు అని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మేము చెబుతూ ఉన్నాం. మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.